ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ సమయమందు దేవుని వాక్యాన్ని వింటూ వీక్షిస్తున్న మీకు ప్రభు పేరట నా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈ సమయంలో మనం ధ్యానించబోతున్న వాక్య సందేశం, యూదులైన వారు యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు చంపాలనుకున్నారు అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. మూలవాక్యంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. ఈ మాట అపోస్తులుడైన పేతురు గారు ఆయన చెబుతున్నాడు. ఆనాటి ప్రధాన యాజకుల ఎదుట, శాస్త్రుల ఎదుట, ప్రజల ఎదుట, సద్కైలు ఎదుట, పరిసయ్యుల ఎదుట పేతురు దైవజనుడు, అపోస్తులుడైన దైవజనుడు ఏమంటున్నాడు? మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులము. మన ప్రభువైన యేసయ్య ఈ లోకములో జన్మించిన దినము నుండి ఆయన మరణించే వరకు దుష్టుడైన సాతాను, శత్రువైన సాతాను యేసు ప్రభువును చంపాలని అనేక ప్రయత్నాలు చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లిఖించబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు యూదులైన వారు చంపాలనుకున్నారు? యేసుక్రీస్తును ప్రభువుని చంపాలనుకున్న ఎవరు? ఆనాటి ప్రధాన యాజకులు, ఆనాటి యూద మత పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్కైలు, యేసుక్రీస్తు యొక్క బోధలు ఇష్టపడని ఆనాటి ప్రజలు. వీరందరూ యేసుక్రీస్తు ప్రభువుని చంపాలని దుష్టుని చేత ప్రేరేపించబడిన వారు అని చెప్పటంలో సందేహం లేదు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని చంపాలనుకుంది ఎవరు? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం, 13 నుండి 17 వరకు మీరు చదవగలిగినట్లయితే ఆ రాయబడిన భాగంలో రాజైన హేరోదు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలనుకున్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకొచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పినప్పుడు యెరూషలేములో ఉన్న ప్రజలందరూ కూడా రాజుతో సహా అందరూ కలవరపడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు రాజైన హేరోదు యేసు ప్రభువారిని చంపాలనుకున్నాడు. ఆ సమయంలోనే యూదయ ప్రాంతంలో 2 సంవత్సరాల లోపులో ఉన్న పిల్లలందరినీ కూడా చంపాలని రాజైన హేరోదు ఆదేశించాడు. ఆ సమయంలోనే యోసేపు మరియలతో దేవదూత, మీరు ఇక్కడి నుండి ఐగుప్తుకు వెళ్ళండి, మరలా నేను చెప్పే వరకు మీరు అక్కడే ఉండాలని మాట్లాడాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నేనే రాజుని, ఇంకా వేరొక రాజు ఉండకూడదు అనే ఉద్దేశముతో యేసు ప్రభువారు 2 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే రాజైన హేరోదు ప్రభువారిని చంపాలని అనుకున్నాడు. రెండవదిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు మీరు చూసినట్లయితే, మీరు బైబిల్ని తీసుకుని చదవండి. తర్వాత నేను చెబుతున్న విషయాలను మీరు జాగ్రత్తగా విన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు ఆనాటి యూదులు చంపాలనుకున్నారో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. రెండో విషయం, యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు యూదులు చంపాలనుకున్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒకనాడు సమాజ మందిరములో బోధిస్తున్నప్పుడు ఊచ చేయగలిగిన ఒక వ్యక్తి ఆ సమాజ మందిరంలో ఉన్నాడు. అది విశ్రాంతి దినం. ప్రభు ఆ వ్యక్తి మీద కనికరపడి ఆ వ్యక్తిని బాగు చేశాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే విశ్రాంతి దినమున ఆ ఊచ చేయగలిగిన వ్యక్తిని బాగు చేశాడో, అక్కడున్న కొంతమంది ప్రజలు యేసు ప్రభుని చంపాలనుకున్నాడు. ఈయన విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రంలో రాయబడితే, విశ్రాంతి దినమున ఈయన ఒక వ్యక్తిని బాగు చేశాడు అని ఆయన మీద కుట్ర పంది ఆయన చంపాలనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలో రాయబడిన మాట ఏమిటంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయం 10వ వచనంలో విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు,
కానీ ప్రభు అయిన యేసయ్య విశ్రాంతి దినమున ఆయన ఒక ఊచ చేయగలిగిన వ్యక్తిని బాగు చేశాడు. కొన్ని సందర్భాల్లో ఆయన అన్నాడు, విశ్రాంతి దినమునకు నేనే ప్రభుని అని ప్రభు అన్నాడు. విశ్రాంతి దినము మనిషి కొరకే కానీ విశ్రాంతి దినము దేవుని కొరకు కాదు అని ప్రభువారు బోధించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవదిగా విశ్రాంతి దినమున ఒక వ్యక్తిని ప్రభువారు బాగు చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు, ఆనాటి యూదులు యేసు ప్రభువారిని చంపాలనుకున్నారు. ప్రభు అన్నాడు, విశ్రాంతి దినమున మీ యొక్క గొర్రె గాని గాడిద గాని ఒక గుంటలో మీరు పడిపోతే మీరు పైకి లేవనెత్తరా, దాన్ని అలాగే ఉంచుతారా అని ఆయన అడిగినట్లుగా కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఈ విషయాలు మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు, లూకా సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నుండి 11వ వచనం వరకు ఈ యొక్క భాగాల్లో రాయబడి ఉన్నవి. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు ఎందుకు చంపాలనుకున్నారంటే, విశ్రాంతి దినమున ఊచ చేయగలిగిన ఒక వ్యక్తిని ప్రభువారు బాగు చేసినందుకు అది నచ్చని, ఇష్టపడని కొంతమంది యూదులు ఆనాడు ప్రభువారిని చంపాలనుకున్నారు. మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు చంపాలనుకున్నారంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయం 45వ వచనం నుండి 46వ వచనం వరకు మీరు చదవగలిగినట్లయితే, యేసు ప్రభువారు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన ఉన్నది ఉన్నట్లుగా బోధించేవాడు. మొహమాటము లేకుండా, ముఖస్థుతి లేకుండా ఆయన దేవుని రాజ్య సువార్తను సత్యముగా ఆయన బోధించాడు. మొహమాటము లేకుండా మాట్లాడినందుకు ఆనాటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదా మత పెద్దలు ప్రభువారిని చంపాలనుకున్నారు. తమను గురించే ఈ విషయాలన్నీ చెబుతున్నాడు. ప్రభువారు ఉపమానం లేకుండా ఏ విషయాన్ని కూడా బోధించేవాడు కాదని వాక్యం చెప్తుంది. మొహమాటము లేకుండా ప్రభు ఉన్నది ఉన్నట్లుగా ఆయన బోధించి గద్దించి ప్రజలకు తెలియచేసినప్పుడు ఆయన మొహమాటము లేకుండా ధైర్యంగా సువార్తను ప్రకటించేవాడు. ఆ రోజుల్లో అది ఇష్టపడని ఆనాటి ప్రజలు, ఆనాటి యూదులైన వారు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలనుకున్నారు. ఈరోజు కూడా మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించే సేవకులన్నా ఆత్మీయులన్నా కొంతమందికి నచ్చదు. ఆనాడు యేసు ప్రభువారు మొహమాటము లేకుండా సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించినప్పుడు జీర్ణించుకోలేని యూదులు, పరిసయ్యులు, సదుకయ్యులు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలనుకున్నారు. ఈ విషయాలు మార్కు సువార్త 12వ అధ్యాయం 12వ వచనం, లూకా సువార్త 20వ అధ్యాయం 19 నుండి 20 వరకు, యోహాను సువార్త 2వ అధ్యాయం 13 నుండి 17 వరకు మీరు చదివితే యేసు ప్రభువు మొహమాటం లేకుండా బోధించిన లేఖన భాగాలు మీరు చదవగలుగుతారు. నాలుగవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు యూదులు చంపాలనుకున్నారు? మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదవగలిగితే, యెరూషలేము దేవాలయము అపవిత్రం చేసినప్పుడు, దాన్ని దొంగల గృహగా చేసినప్పుడు, వ్యాపార స్థలంగా చేసినప్పుడు, దేవుని మందిరం ప్రార్థనా మందిరం అనబడుతుందని ప్రభు చెప్పినప్పుడు దాన్ని మీరు దొంగల గృహగా చేశారని, ఆయన ఆలయాన్ని పవిత్రం చేసినప్పుడు, ఆలయాన్ని ఆయన శుద్ధీకరించినప్పుడు అది ఇష్టపడని యూదులు ప్రభువు వారిని చంపాలనుకున్నారు. దేవుని ఆలయం దొంగల గృహగా మార్చబడినప్పుడు, దేవుని ఆలయం వ్యాపార స్థలంగా మార్చబడినప్పుడు, దేవుని ఆలయం అపవిత్రంగా కొన్ని కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రభువారు అది చూచి తట్టుకోలేక అక్కడ వ్యాపార స్థలంగా చేసిన వారిని ఆయన బయటికి నెట్టివేశాడు. ఆయన కోపించాడు. అది చూసిన యూదులు యేసు ప్రభువారిని చంపాలనుకున్నారు. లూకా సువార్త 19వ అధ్యాయం 45 నుండి 47 వరకు మీరు చదివితే దేవాలయమును ప్రభువారు ఏ విధంగా ఆయన శుద్ధీకరించాడో మనం చూస్తున్నాం. ఐదవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు ఎందుకు చంపాలనుకున్నారంటే, దేవుడు పంపిన మెస్సయ్యను లేక క్రీస్తును నేనే అని ఆయన చెప్పినప్పుడు వారు ఆయన నమ్మక ఆయన చంపాలనుకున్నారు. ఈ విషయం లూకా సువార్త 4వ అధ్యాయం
16వ వచనం నుండి 30వ వచనం వరకు మీరు చదవగలిగినట్లయితే ఆ భాగములు చక్కగా వివరించబడ్డది. పరలోకము నుండి పంపబడిన జీవాహారము నేనే, దేవుని నుండి వచ్చిన మెస్సయ్యను నేనే, క్రీస్తనబడిన మెస్సయ్యను నేనే, దేవుడు పంపిన మెస్సయ్యను నేనే, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్యను నేనే, దానికి సాక్ష్యం ఇవే అని ప్రభువారు అనేకమైన విషయాలు చెప్పినప్పుడు వారు నమ్మలేదు. దేవుడు పంపిన మెస్సయ్యను నేనే అని ప్రభువారు చెప్పినప్పుడు అంగీకరించక ఆయన చంపాలనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు కూడా యేసుక్రీస్తే నిజమైన మెస్సయ్యని, యేసుక్రీస్తే నిజమైన దేవుడని చెబుతున్నప్పుడు జీర్ణించుకోలేని వ్యక్తులు ఈరోజు కూడా ఆయన సువార్తను ప్రకటిస్తున్న వారిపై దాడులు చేయట్లేదా? వారిని గాయపరచట్లేదా? వారిని అవమానపరచట్లేదా? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పంపిన మెస్సయ్యను నేనే, మీరు ఎదురు చూస్తున్న అభిషక్తుడైన మెస్సయ్యను నేనే, రాజును నేనే అని ప్రభువారు తెలియచేసినప్పుడు ఆనాటి యూదులైన వారు యేసును అంగీకరించక చంపాలనుకున్నారు. ఆరవదిగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు యూదులు చంపాలనుకున్నారంటే లూకా సువార్త 13వ అధ్యాయం 31వ వచనం నుండి 32వ వచనంలో మీరు చదివితే హేరోదు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలనుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన రోజుల్లో ఉన్న హేరోదు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు పరిచయం చేస్తున్న రోజుల్లో ఉన్న మరొక హేరోదు. ఈయన యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలనుకున్నాడు. అప్పుడే ప్రభు అన్నాడు, ఆ నక్కతో చెప్పుడి అని. ప్రియ దేవుని బిడ్డలారా, ఏడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు యూదులు చంపాలనుకున్నారంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనాన్ని మీరు చదివితే, తన్ను దేవునిగా తెలిపినందుకు, లేక దేవుడు తన సొంత తండ్రి, దేవుడే నాకు సొంత తండ్రి అని తన్ను తాను దేవునిగా బయలుపరుచుకున్నందుకు యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలనుకున్నారు. 8వదిగా యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు ఎందుకు చంపాలనుకున్నారంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 52వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభువు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే మీకు నిత్య జీవం. ఈ మాటలు విన్న యూదులు, ఈయనొక పిచ్చివాడు, వెర్రి మాటలు మాట్లాడుతున్నాడు, ఈయన తన శరీరమును ఎలా తిననీయగలడు, తన రక్తమును ఎలా త్రాగనీయగలడు అని ఆయన మీద సనిగినట్లుగా, ఆయన మీద గొడిగినట్లుగా, ఆయన చంపాలని ఆలోచించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. తన శరీరమును గురించి, తన రక్తమును గురించి ఆయన చెప్పినప్పుడు వారు జీర్ణించుకోలేక యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలనుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, 9వదిగా యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులు ఎందుకు చంపాలనుకున్నారంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 56 నుండి 59వ వచనంలో మీరు చదివితే, అబ్రహాము కంటే నేను ముందున్నాను, అబ్రహాము కంటే నేను ముందుగా ఉన్నవాడను అని ప్రభువారు తన ఉనికిని ఆయన తెలియచేసినప్పుడు, నీకు ఇంకనో 50 సంవత్సరములు కూడా లేవే అని రాళ్ళు రూవి చంపటానికి ప్రయత్నించారు. ప్రభు అన్నాడు, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నాను, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని ప్రభువారు తన ఉనికిని ఆయన బయలుపరిచాడు. మరి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు అనేకమైన కారణాలతో ఆయన చంపాలనుకున్నారు. 10వదిగా యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం నుండి 39వ వరకు మీరు చదవగలిగితే, నేను తండ్రి ఏకమై ఉన్నాం, నేను తండ్రి ఒకటే అని చెప్పినప్పుడు వారు ప్రభుని చంపాలనుకున్నారు. దేవదూషణ చేశాడు, దేవుని కుమారుడని చెప్పుకున్నాడని ప్రభువుని చంపాలనుకున్నారు. నేను దేవుని కుమారుడిని, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే, దేవుని యొద్ద నుండి వచ్చిన దేవుని కుమారుడు నేనే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నీవేనా అని ఆనాటి ప్రజలు అడిగినప్పుడు, ప్రధాన యాజకుడు అడిగినప్పుడు ప్రభు అన్నాడు, మీరన్నట్టు నేనే దేవుడి యొద్ద నుండి పంపబడిన దేవుని కుమారుడును, నేను తండ్రి ఏకమై ఉన్నామని ప్రభువారు చెప్పారు. ప్రియ దేవుని బిడ్డల 11వదిగా యేసుక్రీస్తు ప్రభువారిని యూదులు ఎందుకు చంపాలనుకున్నారంటే యోహాను సువార్త 11వ అధ్యాయం
47వ వచనం నుండి 53 వరకు మీరు చదివితే, ఆనాటి చాలా మంది ప్రజలు యేసు ప్రభు వారిని విశ్వసిస్తున్నందుకు, మెస్సయ్యగా అంగీకరిస్తున్నందుకు, అభిషిక్తుడిగా అంగీకరిస్తున్నందుకు, దేవుడు యొద్ద నుండి వచ్చిన మెస్సయ్య ఈయనే అని ఆనాటిలో ప్రజల్లో కొంతమంది సత్యాన్ని గ్రహించిన వారు యేసు ప్రభుని వెంబడిస్తున్న ప్రజలను చూసి యేసు ప్రభుని చంపాలనుకున్నారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 9 నుండి 11 వరకు మీరు చదివితే, లాజరు భక్తుడు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు లాజరును మృతుల్లో నుండి లేపినప్పుడు ఆ సంఘటన చూసిన చాలా మంది యూదులు, పరిసయ్యులు, సద్కయులు, వారిలో కొంతమంది యేసు ప్రభు వారిని విశ్వసించినప్పుడు ప్రభు వారిని చంపాలనుకున్నారు. ఈరోజు కూడా క్రీస్తును అంగీకరించిన వారిని గాయపరుస్తూ, క్రీస్తును అంగీకరించిన వారిని హతమార్చాలని, క్రీస్తును అంగీకరించిన వారిని విశ్వాసం నుండి తొలగించాలని అపవాది చేత ప్రేరేపించబడిన వారు ఎంతో మంది ఈనాటికి కూడా అలా చేస్తున్నారు. 11వదిగా, యేసు క్రీస్తును ప్రజలు ఎక్కువ శాతం అంగీకరిస్తున్నందుకు చంపాలనుకున్నారు. అయ్యో, ప్రజలందరూ కూడా యేసును మెస్సయ్యగా అంగీకరిస్తున్నారు, అందరూ యేసు వైపు తిరిగితే రోమన్లు మన మీద దాడి చేస్తారు, మనల్ని దోచుకుంటారు, మనల్ని హతమారుస్తారని గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన యూదులు ఆయన పట్ల ఏం చేశారంటే, మొదటగా యేసుక్రీస్తు మీద సనుక్కున్నారండి. ఆయన బోధన విషయంలో కానీ, ఆయన కార్యాల విషయంలో కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి మీద సనుక్కున్నారు. లూకా సువార్త 15వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు, యోహాను సువార్త 7వ అధ్యాయం 32వ వచనం. రెండవది, యేసును హింసించారు. యేసుక్రీస్తు ప్రభు వారిని మాటలతో, క్రియలతో ఆయన హింసించారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. యేసుక్రీస్తు వారి మీద ఆగ్రహపడ్డారు, కోపపడ్డారు, ఆయన చేసిన కొన్ని కార్యాలను చూసి తట్టుకోలేక. లూకా సువార్త 4వ అధ్యాయం 29వ వచనం, 6వ అధ్యాయం 11వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారి మీద పగబట్టినారండి. ఆయన ఎలాగైనా చంపాలని వారి హృదయంలో ఒక తీర్మానం చేసుకుని ప్రతి విషయంలో పగబట్టినారు. యేసును ఎలాగైనా చంపాలని పగబట్టారు. లూకా సువార్త 11వ అధ్యాయం 53 నుండి 54 వరకు. యేసుక్రీస్తు వారి ప్రభు మీద అసూయపడినట్లుగా, ఈర్ష్యపడినట్లుగా దేవుని వాక్యంలో మనకి రాయబడింది. మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 27:18వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారిని చంపడానికి ఆ రోజుగా అబద్ధ సాక్ష్యాలు అనేకం చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారిని చంపడానికి అబద్ధ సాక్ష్యాలు పలికించారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 59 నుండి 60వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలని ఆ ప్రయత్న భాగంలో దేవదూషణ చేశాడు అని అబద్ధం చెప్పారు. దేవాలయం పడగొట్టి 3 రోజులు లేపుతాడని దేవదూషణ చేశాడు. నేనే దేవుణ్ణని చెప్పుకున్నాడు, దేవుని కుమారుని చెప్పుకున్నాడని దేవదూషణ చేశాడని ఒక నేరాన్ని మోపి చంపాలనుకున్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 66 వచనం, 27వ అధ్యాయం 39వ వచనం. నేరాలు మోపారండి, ప్రభు వారి మీద నేరాలు మోపారు ఆనాటి యూదులు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 12వ వచనం నుండి 14 వరకు, 37వ వచనం. ప్రజలను ప్రేరేపించారు. ప్రజలకు డబ్బులు ఇచ్చి, ఇదిగో మీరు సిలువ వేయండి, సిలువ వేయమని కేకలు వేయమని ప్రజలను ప్రేరేపించారు. ప్రజలను యేసుక్రీస్తును చంపాలని ప్రజలను ప్రేరేపించారు. మత్తయి సువార్త 27వ వచనం. వారు ఎలా ప్రేరేపించారంటే బరబ్బను విడిపించాలని కోరుకునేటట్లుగా ప్రేరేపించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 21వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 18వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 32వ వచనం, యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనం మీరు చదివితే యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ఎలా పట్టబడ్డాడో మీకు తెలుసు. ఆయన శిష్యుడు ఇస్కరియోతు యూదా ఆ పట్టడానికి త్రోవను చూపించాడు. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడి ద్వారా
వారు పట్టుకున్నారు. అయితే ఇస్కరియోతు యూదా యేసును అప్పగింపక మునుపు వారు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. ఎందుకంటే ఆయన సమయం ఇంకా రాలేదని యేసు ప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 10వ అధ్యాయం 39వ వచనం, సిలువేమని ప్రజలను ప్రేరేపించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం 22వ వచనం, 23వ వచనం, 26వ వచనం, 28వ అధ్యాయం 5వ వచనంలో యేసు క్రీస్తు ప్రభు వారిని సిలువ వేయటానికి ప్రజలను ప్రేరేపించారు. యూదులు యేసు క్రీస్తు ప్రభు వారిని చంపాలనుకున్నారు. ఎలా చంపాలనుకున్నారు? సిలువ మీద చంపాలనుకున్నారు. యేసు క్రీస్తు ప్రభు వారిని ఎలా చంపాలనుకున్నారు? సిలువ మీద చంపాలనుకున్నారు. రాళ్ళు రువి చంపాలనుకోలేదు, ఈడ్చి చంపాలనుకోలేదు, ఒక చెట్టుకి ఉరిదీసి చంపాలనుకోలేదు. కేవలం యేసు క్రీస్తు ప్రభు వారిని సిలువ మీదే ఎందుకు చంపాలనుకున్నారు? యూదులు యేసు ప్రభువును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, చంపడానికి ఎన్నో కారణాలు వెతికారు, నేరాలు మోపారు, అబద్ధ సాక్ష్యాలను పుట్టించారు. అయినా కూడా ఇవి ఎన్ని ప్రయత్నాల్లో వారు చివరిగా నిర్ణయించుకుంది ఏంటంటే సిలువ మీద యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలనుకున్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ మీదే చంపాలనుకున్నారు? రాళ్ళు రువి చంపొచ్చు కదా, కొరడాలతో కొట్టి చంపొచ్చు కదా, ఉరికొయ్య వేసి చంపొచ్చు కదా. సిలువ మీద ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారిని చంపాలనుకున్నారు? ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంతవరకు విన్న వాక్యములో యేసుక్రీస్తు ప్రభు వారిని యూదులు ఎందుకు చంపాలనుకున్నారు 11 విషయాలు నేను మీకు తెలియచేశాను. యేసుక్రీస్తును అంగీకరించిన యూదులు ఏం చేశారో కూడా, ఆయన మీద అసూయపడ్డారు, సనుక్కున్నారు, గొనుక్కున్నారు, దేవదూషణ చేశారని నేరాలు మోపారు. ఈ విషయాలన్నీ కూడా ఇంతవరకు మనం విన్నాం. దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడాడని నేను విశ్వసిస్తున్నాను. దేవుడి సందేశం మీ వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్.